శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. వారాసిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్లో దారుణం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు పవిత్ర అనేటువంటి యువతి పైన వరుసకు తనకు బావ అయ్యేటువంటి ఉమాశంకర్ అనేటువంటి యువకుడు అత్యంత దారుణంగా కత్తితో దాడి చేసి తనని హతమార్చాడు. సో ఇటు గాంధీ హాస్పిటల్కి అయితే ఇప్పటికే పవిత్ర మృతదేహాన్ని కూడా తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. ఇప్పటికే ఉమాశంకర్ కూడా పరారీలో ఉన్నాడు. సో ఇటు పవిత్ర బంధువులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎప్పుడు జరిగిందమ్మా ఇది? గతంలో కూడా ఉమాశంకర్ వేధిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆపలేదు? అని పెళ్లి చేసుకుంది అన్నాడు, మాకు చంపుతాడని తెలీదు. ఆ పాపకి వాళ్ళ మామయ్యకి ఇస్తామని అనుకోని వాళ్ళ మామయ్యకి చేసుకొని నేను చదువుతాను అన్నది. చదువుతుంది కదా అనేసి వాళ్ళ మామయ్యకి వేరే పాపకి చేస్తాము. చదువుతున్న ఇంటర్ సెకండ్ ఇయర్ అవగానే ఆపించేసాడు ఆడని. నువ్వు చదవద్దు, ఇంట్లోనే ఉండంతే, ఇంట్లోనే ఉండిపోయింది. పెళ్లి చేస్తాం, పండుగ నాకు పెళ్లి చేస్తాం అనుకున్నాం సార్. ఆడు ఎక్కడికి వెళ్ళనిచ్చాడు కాదు, అవులతో మాట్లాడినిచ్చాడు కాదు. అంతకుముందు మా ఇంటికి అందరింటికి వచ్చి మా పాపలతో అందరితో మంచిగా మాట్లాడేది. నువ్వు ఎవరింటికి వెళ్ళకు, ఎవరితో మాట్లాడకంత అలాగే ఉండిపోయింది సార్. ఎవరింటికి అవులతో మాట్లాడేది కాదు. మొన్న శనివారం నైట్ విజయవాడ గుడికి వెళ్ళారు. వాళ్ళ అమ్మ నాన్న ఈ పాప ఆ పాప గుడికి వెళ్ళారు. నేను వద్దంతే, నువ్వు ఎందుకు వెళ్ళావంటే మా అమ్మ మా నాన్నలతోనే గుడికి వెళ్ళాను, ఎవరితో వెళ్ళాను, నువ్వు ఇప్పుడు నుండే వద్దని తల్లిదండ్రులతో బయటకు వెళ్తే కూడా తల్లిదండ్రులతో కాదు, ఎవరితో వెళ్ళనిచ్చాడు కాదు సార్. ఎక్కడికి వెళ్ళినా అడిగి చెప్పెళ్ళాలా, ఒక గుడికి వెళ్ళినా చెప్పాలా, ఎవరింటికి వెళ్ళినా చెప్పాలా, ఎవరు అక్కడికి వెళ్ళినా చెప్పాలి సార్. అలాగని ఎవరింటికి వెళ్ళేది కాదు, పాపం ఇంట్లోనే ఉండేది. విజయవాడ గుడికి వెళ్తానరా వద్దన్నాడని మా అన్నలు తీసిపోయారు గుడికి. నేను వద్దంటే నువ్వు వెళ్ళావనేసి పొద్దున్న రాత్రల్లో మా అందరికి ఫోన్లు చేశాడు. మేము వద్దంతే వెళ్ళిందంతే, ఇప్పుడు నువ్వెందుకు ఆపుతావు, వాళ్ళ అమ్మ నాన్నతో గుడికి వెళ్తే నీకేటని మేము తిట్టాం సార్. తిట్టి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తాం. రాత్రి 12-1 గంట వరకు ఫోన్ చేశాడు మాకు. చేస్తే నేను తిట్టి పెట్టేసిన సార్. ఆ పొద్దున్న లేచి వీళ్ళు ఆదివారం నైట్ వచ్చారు. ఇవాళ వచ్చి మాట్లాడుతా అన్నాడు, నువ్వు ఇప్పుడు నుండే మా అమ్మ నాన్నతోనే వద్దంత, నువ్వు రేపు పెళ్ళి అయితే నువ్వు ఇంకెంత నరకం చూపిస్తావో నేను చేసుకున్నా అన్నదంట సార్. ఆ ఒక్క మాటగా నేను ఇంటికి వచ్చి మాట్లాడుతా అన్నాడు. ఇంటికి వచ్చాడు. మా వదిన మా ఇద్దరు పిల్లలు అక్కడే ఉన్నారు సార్. నువ్వు రాకని మా వదిన అంతే, నేను మాట్లాడి వెళ్ళిపోతా అక్క అన్నాడు. మా అన్న కూతురు మేనకోడలు మాట్లాడుతుంది అనేసే ఊరుకున్నారు సార్. నలుగురు ఒక మంచం మీద కూకొని మాట్లాడుతుంటే, నువ్వు ఇప్పుడు నుండే నాకు ఎంత హింస పెడతాను, నేను ఎవరితో వెళ్ళాను, అమ్మ నాన్నతోనే వెళ్ళాను, మా అమ్మమ్మలకి మా అత్తకి అందరికి ఫోన్ చేసి తిట్టిన పనేటి ఉందని నువ్వు ఇలా పెడితే నేను చేసుకోను అన్నదంట సార్. రెండోసారి అడిగాడట, చేసుకోమంటే చేసుకొని అన్నాడట. మా వదిన నీళ్ళు తాగుతాని కిచెన్కి వచ్చేసింది సార్. ఇదేమో అటు సైడ్ కూర్చోయింది, వాళ్ళిద్దరేమో ఎదురెదురు కూర్చోరు. కత్తి తీసి ఒక్కసారి పొడిచేసాడు. ఆడు కత్తి కొట్టుకొని వచ్చాడని మాకు తెలియదు సార్. మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నాము, ఆడు చంపేస్తాడని మాకు తెలియదు. ఒక్క దెబ్బకే కింద పడిపోయింది, ఎంత గాయమైపోయింది పీక మీద మొత్తము. ఆ పొడిచేసాడు ఫోను, ఆ కత్తి వదిలేసి వెళ్ళిపోయాడు సార్. మేము అట్నుండి తిరిగే లోపుగా చచ్చిపోయింది. ఎంత గాయం అయిపోయిందాడు, అంత కసి మీద పొడిచేసాడు. అడికి అమ్మ నాయన లేరని మేము చూసుకున్నాం సార్. మా ఇల్లు తీసేస్తాడు అనుకోలేదు, వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. అవును అన్నాడని మేము ఆదరించాము. మా పిల్లకి ఇస్తే మంచిగా చూసుకొద్దును అనుకున్నాం సార్. తనని చిన్నప్పటి నుంచి మీరే చూసుకున్నారు? లేదు సార్, సగం వయసు వచ్చేసరికి చచ్చిపోయారు వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళ అమ్మ ఫస్ట్ చచ్చిపోయింది, అక్కడికి 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. అప్పటి నుండి మా ఇంటికి వచ్చేవాడు, వెళ్ళేవాడు, తినేవాడు, ఉండేవాడు సార్. ఆడు ఎంత కొంప ముంచుతాడని మాకు అనుకోలేదు సార్. ఎప్పుడులాగే వచ్చి మాట్లాడతాడు అనుకున్నాం, కానీ ఆడు కత్తి కొనుక్కొని తెచ్చుకోండి అని మాకు తెలీదు. నువ్వు వద్దు అన్నందుకే చంపించినాడు. నువ్వు అక్కడే ఉన్నావు అప్పుడు? అంటే నాన్న వాళ్ళని పిలవడానికి ప్రయత్నించావు? నాన్న లేరు సార్, వాళ్ళ నాన్న పనికి వెళ్ళిపోయాడు. పక్కన అయ్యప్ప పూజ అవుతుందని వాళ్ళ అమ్మ పూజ కాడికి వెళ్ళి నించుంది. ఈడు రాగానే ఈడు అంబడే వచ్చేసింది సార్. నువ్వు ఇంటికి రాగానే నేను మాట్లాడే వెళ్ళిపోతా అన్నాడు. మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నాం, కానీ పొడి చేతుడు అనుకోలేదు సార్. గతంలో కూడా నేను పెళ్లి నన్ను చేసుకోకపోతే ఇలా చేస్తానని బెదిరించేవాడు. కానీ ఆ పాప ఎవరికి చెప్పింది కాదు. ఆడంత ప్రాణం సార్.
మా అందరితో మాట్లాడి మానేసింది ఆడొద్దంతే. మేమందరం చెప్పాం ఆడు మంచాడు కాదని. వెళ్ళలేదు సార్ మా మాట. చేసుకుంది అన్నది, పోనీ చేసుకుని ఆడు బాగుపడతాడు, ఇది బాగుపడుతుంది అనుకున్నాం. మాకెలా చేస్తాడు అనుకోలేదు. గతంలో కూడా ఆయన తాగడం ఇలాంటివి చేసి తిరగడం. ఇంతకు ముందు ఇంటి మీదకి వచ్చాడు సార్. అప్పుడు మా అన్నయ్య వద్ద నా పాప కొట్టాడు, మేము అందరం అడ్డుపడ్డాము. బయటోడు ఎవడు కాదు, మన అక్క కొడుకే కదా, ఏటైందని అనుకోలేము. కానీ ఆడెలా చేస్తాడని మాకు తెలియదు అయ్యా. అత్యంత దారుణంగా ఉందని చెప్పాలి ఈ పరిస్థితి. సొంత అంటే వరుసకు బావ అయ్యేటువంటి ఆ వ్యక్తి పెళ్లి చేసుకోను అన్నటువంటి ఒకే ఒక్క కారణంతో తన క్యారెక్టర్ బాగాలేదు, సొంత తల్లిదండ్రులతో గుడికి వెళ్తేనే వద్దు అన్నటువంటి వాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు వద్దు అనేటువంటి ఒక మాట అనడంతో తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో అత్యంత దారుణంగా పవిత్ర మెడపైన దాడి చేసి దారుణంగా హత్య చేసినటువంటి ఉమాశంకర్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా పవిత్ర బంధువులు అయితే కోరుతా ఉన్నారు. అయితే గతంలో కూడా అనేక మార్లు వేధించినప్పటికీ కూడా పవిత్ర ఎవరితో చెప్పుకునేది కాదు, అతనంటే చాలా ఇష్టం ఉండేదంటూ కూడా బంధువులు మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో విజయ్ బిగ్ టీవీ, గాంధీ హాస్పిటల్ నుండి.